హలో నా ప్రియమైన మిత్రులారా, మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటి అంటే రియల్మీ మొబైల్లో మనం ఏ సందర్భంలో అయినా సరే పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మనకి కోలెన్ అని కానీ లేదా డాట్ అని కానీ రీడ్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి మొబైల్లోనూ ఈ సెట్టింగ్ ఉంటుంది అనుకున్నాను. చెక్ చేయండి. ఈ యొక్క ప్రాబ్లం మనకి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనము పాస్వర్డ్ ఆల్వేస్ స్పోకెన్ ఆన్ చేసుకుంటే మనకి వాస్తవానికి సాల్వ్ అవుతూ ఉండేది. అయితే ఇప్పుడు అది ఆన్ చేసుకున్నా సరే మనకి సాల్వ్ అయితే అవడం లేదు. సో అయితే ఇప్పుడు నేను చూపించేటువంటి సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మీరైతే ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలరు. ఇప్పుడు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఈమెయిల్కి వచ్చి చేరడం ద్వారా అందరికంటే ముందుగా మీరే మా వీడియోస్ని చూడగలరు. మరి ఈరోజు ఒక సరికొత్త వీడియోలోకి వెళ్ళిపోదాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒకసారి ప్రూఫ్ చూపిస్తాను. ఒకసారి నేను నా యొక్క మొబైల్లో మై ఆధార్ ఈ యొక్క యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. Search for messages, MX maps, home, monitor, keyboard hidden, monitor. ఓకే, నాకు కొద్దిగా టైం పడుతుంది. ఇది పాస్వర్డ్ నేను చూపించాలి కాబట్టి ఓపెన్ అవ్వడం జరిగింది. చూద్దాం. Register my order. All service. Red monitor. Button. Select paperless off. Generate. Unique and monitor. Register my all service. Check request register monitor. Button. Selected. Button. Service. Button. My order. Okay. Password. Edit box. చూడండి. Showing numeric editing. Password. Dot. Delete. చూసారా ఏ విధంగా పలుకుతుందో? డాట్. ఒకసారి టాక్బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఒకసారి text talkback. Keyboard hidden. Talk. Customize focus. Custom. Advanced settings. Cover. Autumn. Braille. Open. Audio. Heading. ఇప్పుడు చూద్దాం. Speak passwords always spoken. On. Switch. చూసారా, ఇది ఆన్లో ఉన్నా కానీ మనకి డాట్ అని పలకడం ఉంది. సో ఇది పాస్వర్డ్ ఏ విధంగా పలికించుకోవాలో చూద్దాం. నేను బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి సెట్టింగ్స్ తీసుకోండి. Notification shade. Settings. ఇక్కడ నేను అడిషనల్ సెట్టింగ్స్ తీసుకుంటున్నాను. Apps. Password. Private. Loc. Safe. Special. Digit. Additional settings. ఇక్కడ కీబోర్డ్ అండ్ మేనేజ్మెంట్ కాడికి వెళ్తున్నాను. మీరు మీ యొక్క కీబోర్డ్ కాడికి వెళ్ళండి. Keyboard and input method. రైట్ ట్యాప్ చేస్తున్నాను. Keyboard and current key. Secure keyboard for passwords. Off. Switch. చూసారా, secure keyboard for passwords. Off. Switch. Secure your keyboard password. ఈ యొక్క ఆప్షన్ అనేది ఆఫ్లో ఉంటుంది. దీనిని మనము ఆన్ చేసుకోవాలి. Secure keyboard for passwords. On. Switch. ఓకే, ఆన్ చేసుకుందాం. ఒకసారి బ్యాక్ వద్దాం. Back. Additional.
Back. Settings. Back. Monitor. Secure keyboard. Password. Editing. చూద్దాం ఒకసారి. V. Editing. Password. చూసారా? Delete. Editing. Password. X. Editing. Switch to symbols. మనకి సింబల్స్ కానీ Double quotation mark. Underline. Equals sign. ఈ విధంగా Delete. అయితే Editing. 5. 4. 2. Editing. Password. Home. Keyboard hidden. System launcher. ఈ విధంగా మనము పాస్వర్డ్ అనేది పలికే విధంగా అయితే చేసుకోవచ్చు. గైస్, ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కనుక. సో ఈ యొక్క ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడినానో నాకు తెలుసు కనుకనే నేను ఆ యొక్క విషయాన్ని మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పగా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.